ఈరోజు మన వాక్య భాగ అంశము నీ నివాస స్థలములను వర్ధిల్లింప చేయుదును. యోబు రాసిన గ్రంథము 8వ అధ్యాయము 6వ వచనం. ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలములను వర్ధిల్లా చేయి. మనందరికీ ఒక కోరిక ఉంటుంది, మన ఇల్లు బాగుండాలి అని. మన ఇల్లు బాగుండాలి అని, కుటుంబం అంతా కూడా ఐక్యంగా ఉండాలి అని, అట్లాగే కుటుంబము సమాజంలో ముందుకు వెళ్ళాలని సమాజంలో ముందుకు వెళ్ళాలని మనందరికీ కోరుకుంటుంటుంది. అయితే దేవుడు ఏమంటున్నాడంటే నీ నివాస స్థలములను వర్ధిల్లింప చేస్తాను అంటున్నాడు. ఇక్కడ నివాస స్థలం అంటే 4 గోళ్ల మధ్య కట్టిన భవంతి కాదు, బిల్డింగ్ కాదు. ఇక్కడ నివాస స్థలం అంటే మనం ఉండే ప్రదేశం కాదు, మన యొక్క చిరునామా కాదు. మరి ఇక్కడ నివాస స్థలము అంటే మన జీవితం. నివాస స్థలము అంటే మన కుటుంబము. నివాస స్థలము అంటే మన కుటుంబంలో మనుషుల మధ్య ఉండే సంబంధాలు. వీటిని ఏమంటున్నాడంటే దేవుడు నివాస స్థలము అంటున్నాడు. నీ నివాస స్థలములను వర్ధిల్లింప చేస్తాను అంటున్నాడు. ఒక్కొక్క కుటుంబము, ఒకే ప్రాంతంలో 2 కుటుంబాలు, ఇద్దరు ఒకే రకంగా మరి చూసి ముచ్చటగా ఒకే డిజైన్లో ఇల్లు కట్టుకున్న వారు ఉన్నారు. కానీ ఒక కుటుంబంలో సంపాదన ఉంది, కానీ మనుషుల మధ్య ఏం లేదంటే సమాధానం అనేది లేదు. ఇంకో కుటుంబంలో సంపాదన లేదు, కానీ మనుషుల మధ్య ఏముందంటే ఐక్యత అనేది కనబడచ్చు అన్నది. ఇప్పుడు దేవుడు అంటున్న మాట నీ నివాస స్థలములను వర్ధిల్లింప చేస్తాను అంటున్నాడు. ఎందుకు ఒక కుటుంబంలో ఒకే కుటుంబం, 2 ఒకే రకమైన కుటుంబాలు, ఒకే రకమైన గోడలు, మరి ఎందుకు వ్యత్యాసం అంటే వ్యత్యాసం గోడల్లో లేదు. వ్యత్యాసం అనేది దేవుని యొక్క సన్నిధానంలో ఉంది. ఎవరి యొక్క కుటుంబంలో అయితే దేవుని యొక్క సన్నిధికి చోటిచ్చిన వారు ఉన్నారో వారి కుటుంబంలో కలతలు లేవంటలేదు, కొరతలు లేవంటలేదు, అవసరతలు లేవు అంటల్లా. అన్నీ ఉన్నా కూడా వారు దేవుని సన్నిధానం చోటిచ్చారు కాబట్టి నీ సన్నిధి కలిగి ఉన్న మానవుడే ధన్యుడు, నీ సన్నిధి కలిగి ఉన్న ఆనరుడే ధన్యుడు. చింతలను పోగొట్టుకున్నది నీ పాద సన్నిధి, వ్యాధులను నయము చేది నీ పాద సన్నిధి అని ఉంటూ ఉంటుంది. అంటే దేవుని యొక్క సన్నిధి మన యొక్క కుటుంబంలో చాలా పరిస్థితులను మిగతా వారి కంటే ప్రత్యేకంగా వేరు చేసేదిగా కనబడుతుంది. బైబిల్ గ్రంథంలో ఒబేదేము అనే ఒక వ్యక్తి ఉన్నాడు. అతని ఇంటిలో ఏముందంటే నిబంధన మందసం ఉంది. ఈ నిబంధన మందసాన్ని బట్టి ఒబేదేము యొక్క కుటుంబం ఏమైందంటే ఆశీర్వదించబడింది. ఆ ఇంటిలో నిబంధన మందసము ఉంది అంటే నేను చెప్తున్న మాట, మన ఇంటిలో కూడా దేవుని సన్నిధి ఉంది. దేవుని యొక్క సన్నిధి అంటే దేవుని యొక్క భయము, దేవుని యొక్క భయం. మనం దేవుణ్ణి ఆరాధిస్తున్నాం, బిడ్డకు ఒక బైబిల్ ఉంది, బిడ్డకు ఒక పాటల పుస్తకం ఉంది, ఇంట్లో ప్రేయర్ గది ఉంది, మేము ప్రతిరోజు ప్రార్థన చేస్తాం అంటే కాదు. కానీ మనం ఏ వాక్యం అయితే చదువుతున్నామో ఆ వాక్యము మన మీద ఏలుబడి చేయాలి. ఏ దేవుణ్ణి అయితే ఆరాధిస్తున్నామో ఆ దేవుడికి యొక్క వాక్యానికి మనం ఏం చేయాలంటే లోబడి ఆ దేవుని భయం కలిగి మనం జీవించినట్లయితే అదే దేవుని యొక్క సన్నిధి. ఒబేదేము ఇంటిలో నిబంధన మందసం ఉండబట్టి అతడు ఆశీర్వదించబడ్డాడని చెప్తున్నా. అంటే అతనికి ఏముందంటే దేవుని యొక్క భయము అతనిలో ఉంది. ఆ దేవుని భయం ఏం చేస్తుందంటే యెహోవా యందు భయభక్తులు గల వారు ఇలాగూ ఆశీర్వదించబడును, నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించుతూ, నీ లోగటి నీ భార్య ఫలించు ద్రాక్షవలె, నీ భోజన బల్ల చుట్టూ నీ పిల్లలు. అంటే ఇదంతా కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన వారి యొక్క జీవితాల్లో చేతుల కష్టాయిస్తం ఫలిస్తుంది, లోగిటి భార్య ఫలించు ద్రాక్షవలె ఉంటుంది, భోజన బల్ల చుట్టూ పిల్లలు ఒలివల మొక్కల వలె ఉంటున్న వారుగా ఉంటారు. ఇప్పుడు దేవుడు అడుగుచున్న మాట ఏమిటంటే నీ ఇంటిలో నాకు చోటిచ్చావా? నీ ఇంటిలో అవసరతలు ఎలాగున్నా ప్రార్థనకు చోటిచ్చావా? నీ ఇంటిలోని మాటలు బాధించేవిగా ఉన్నాయా, మనుషులను కట్టేవిగా ఉన్నాయా? దేవుని యొక్క సన్నిధానానికి చోటు నీ ఇంటిలో ఉన్నదా అని దేవుడు అడుగుతాడు. మన నివాస స్థలములను వర్ధిల్లింప చేయబడాలి అంటే మొదటిగా దేవునికి చోటు ఇవ్వాలి, ప్రార్థనకు చోటు ఇవ్వాలి. ఆ మాటలు ఎలాగుండాలి అంటే అవి బాధ పెట్టేవిగా కాదు, కానీ మనసులను కలిపేవిగా, మనుషులను నిలబెట్టేవిగా కనబడాలి. ఇక్కడ దేవుడు అడుగుతున్నది పెద్ద ఇల్లు కాదు, ఇదిగో నీ చిన్న ఇల్లు అయినా ఆ చిన్న ఇంటిలో నీవు నాకు చోటిచ్చావా అని దేవుడు అడుగుతున్నాడు.
ఈరోజు నా ఇల్లు చిన్నది, నా గుడిసె చిన్నది, నా కుటుంబం చిన్నది అని నువ్వు ప్రతిదానికి కంప్లెయింట్ చెప్తూ ఉన్నా గానీ, నీ చిన్న ఇంటిలో నువ్వు దేవునికి చోటిచ్చావా? ఇక్కడ సంఘము కూడా అంతే. సంఘము కూడా దేవునికి చోటివ్వాలి. సంఘములో ప్రార్థనలున్నాయి. సంఘములో కూడికలున్నాయి. సంఘములో కానుకలున్నాయి. సంఘములో ఆరాధనలున్నాయి. కానీ ఈ సంఘములో ఐక్యత లేకపోతే, ఈ సంఘములో క్షమాపణ లేకపోతే, ఈ సంఘములో దేవుని సన్నిధి లేకపోతే, దేవుడు అదే అంటున్నాడు. సంఘము కూడా వర్ధిల్లింపబడాలి అంటే సంఘములో ఏముండాలంటే దేవుని యొక్క సన్నిధి అనేది ఉండాలి. ఎక్కడైతే దేవుని యొక్క సన్నిధి ఉంటుందో ఆ సన్నిధి ఏం చేస్తుందంటే ఆ సంఘాన్ని ప్రతిరోజు అటండి ఆ సంఘము విస్తరించబడే అనుభవం కనబడుతుందట. హల్లెలూయా! అంటే సంఘము కూడా వర్ధిల్లుచున్న అనుభవం ఎట్లా కనపడుతుందంటే ఆ సంఘములో ఏముంది? దేవుని యొక్క భయము అనేది కనబడుచు ఉన్నది. ఈరోజు ఒక గ్రామంలో 2 గృహాలు అనేవి కనబడుచున్నాయి. ఒకే గృహ నిర్మాణము ఆ యొక్క గ్రామంలోని 2 ఇళ్ళు. ఒక ఇంటిలో ప్రతిరోజు సమస్య. వారు ప్రతి మాటలో ఏముందంటే పోట్లాటే ఉండేది. ప్రతి సమస్యకి వారు కోపంతోనే సమాధానం అనేది ఆ ఇంటిలో చెప్పుకునేవారుగా ఉన్నారు. ఇట్లా ఆ ఇంట్లో డబ్బైతే బాగానే ఉంది కానీ మనుషుల మధ్య ఏమి లేదంటే శాంతి అనేది లేదు. ఇంకొక ఇల్లు. ఆ ఇల్లు చిన్న ఇల్లే. అంటే ఆ కుటుంబంతో పోల్చుకుంటే సంపాదన పరంగా కొంచెం సంపాదనే. ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నాయి. వారి మధ్యలో కూడా సమస్యలున్నాయి. వారి మధ్యలో సమస్యలు ఉన్నా కూడా కోపంతో కూడిన మాటలు లేవు. ప్రార్థన ఉన్నది. సాయంత్రానికి వారి మధ్య క్షమాపణ కోరుకునే అనుభవం ఉంది. వారి కుటుంబంలో ఏముందంటే ఐక్యత అనేది కనబడుతుంది. మొదటి కుటుంబం గురించి చెప్పుకున్నాం గదా! ప్రతి సమస్యకి కోపంతోనే వారు మాట్లాడుకుంటారని, ప్రతిదానికి గొడవ పడతారని, వారి ఇంట్లో సంపాదన పెరిగింది. మనుషులు ప్రతి ఒక్కళ్ళు చాలినంత సంపాదించుకుంటున్నారు. కానీ ఆ సంపాదన వారి కుటుంబంలో మాటల్ని సరిచేయలేకపోయాయి. ఇప్పుడు ఏం జరిగిందంటే ఆ కుటుంబం సంపాదన అయితే ఉంది గానీ, ఆ కుటుంబంలో ఉన్న అశాంతి వలన విడిపోయే అనుభవం ఇచ్చింది. ఇప్పుడు ఆ అశాంతి ఏం చేసిందంటే కుటుంబం ఎవరికి వారు చెల్లాచెదురైపోయారు. భార్యాభర్తల మధ్య విడాకులనే అనుభవం వచ్చింది. ఇప్పుడు రెండో కుటుంబం దగ్గరికొద్దాం. వీరి కుటుంబంలో అప్పులున్నాయి. కానీ ప్రార్థన అనుభవము, ఐక్యత అనే అనుభవము, క్షమాపణ అనే అనుభవం ఏం చేస్తుందంటే కొంచెం కొంచెం అప్పులనేవి తీర్చుకున్న వారుగా ఉన్నారు. ప్రార్థన అనుభవం అనేది ఏం చేస్తుందంటే వారి కుటుంబంలో అప్పులు తీర్చబడ్డాయి. అలాగే వారి చేతుల కష్టార్జితాన్ని దేవుడు ఆశీర్వదిస్తున్న వాడుగా ఉన్నాడు. అట్లని వీరేమి గొప్పవారైపోలేదు. కానీ కలిగిన దాంట్లో వారు దేవుణ్ణి సంతృప్తి కలిగి ఆరాధించుచున్న వారుగా ఉన్నారు. హల్లెలూయా! ఇక్కడ 2 కుటుంబాలు నేను చెప్తున్నాను. ఈ 2 కుటుంబాల్లో ఒక కుటుంబంలో సంపాదన ఉంది. కానీ దేవుని సన్నిధానానికి చోటు లేదు. ఇంకో కుటుంబంలో సరైన సంపాదన లేదు. కానీ దేవుని యొక్క సన్నిధికి చోటు ఉంది. ఈరోజు మనము నేను చెప్తున్న మాట డబ్బులో పేదవారమై ఉండొచ్చు గానీ, దేవునిలో మాత్రం పేదవారుగా ఉండకూడదు. దేవునిలో పేదవారుగా ఉండకపోతే ఏం జరుగుతుందో తెలుసా? ఆయన మన దరిద్రతను బట్టి మనల్ని ఏం చేస్తారంటే ఆయన ఈ భూలోకానికొచ్చి నిన్ను ఐశ్వర్యవంతుడిగా చేయడానికి ఈ భూలోకానికి వచ్చిన వాడుగా ఉన్నా. నీవు ఆయన వైపు చూచినట్లయితే నీ కొట్లను నింపుదును అంటున్నాడు. హల్లెలూయా! నీ గిన్నె నిండి పొంగి పొర్లేలాగా నేను చేస్తానంటున్నాడు. హల్లెలూయా! నీవు కలిగింది కొంచెమే. ఆ కొంచెంలోనే నీ కరువు కాలమంతా నేను దాని ద్వారానే పోషిస్తానంటున్నాడు. హల్లెలూయా! ఈరోజు దేవుని మీద ఆధారపడే కుటుంబం ఉంది. ఆ కుటుంబంలో క్షమాపణ ఉన్నది. ఆ కుటుంబంలో ప్రార్థన ఉన్నది. ఆ కుటుంబంలో దేవుని యొక్క సన్నిధి ఉన్నది. ఈరోజు ఈ కూడికల ద్వారా నేను చెప్తున్న మాట ఏమిటంటే, నీ ఇల్లు ఎంత పెద్దదని కాదు, నీ గోడల పరిమాణం ఎంత అనేది కాదు. దేవునికి నీ కుటుంబంలో చోటిస్తున్నావా? దేవుని సన్నిధికి నీ కుటుంబంలో చోటిస్తున్నావా? ప్రార్థనకి చోటిస్తున్నావా? పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు కూడా దేవుని వైపు నీ కుటుంబం చూస్తుందా లేదా? మనుషుల వైపు చూస్తుందా అని దేవుడు నిన్ను సూటిగా అడుగుచున్నవాడుగా ఉన్నాడు. దేవుడు మన నివాస స్థలమును కాదు చూచేది, మన యొక్క నమ్మకాన్ని చూస్తాడు. మనం వర్ధిల్లింప చేయబడాలి అంటే. ఎందుకంటే ఈరోజు నీకు అప్పగించింది కొంచెమే. ఆ కొంచెము దాంట్లో నమ్మకంగా ఉన్నట్లయితే విస్తారమైన దాంట్లో దేవుడు నిన్నేం చేస్తాడంటే నమ్మకస్తునిగా చేస్తూ ఉంటాడు. ప్రతి ఒక్కరి జీవితంలో కూడా దేవుడు నమ్మకత్వం చూస్తూ ఉంటాడు. మోషే యొక్క జీవితం చూద్దాం. ఆయన గురించి దేవుడు అంటున్న మాట ఏమిటంటే, నా ఇల్లంతటిలో
మోషే నమ్మకమైన వాడు. అంటే ఈ మాట ఎందుకన్నాడు? ఎన్ని డబ్బులు ఇస్తే అన్ని డబ్బులు లెక్క ప్రకారం ఇచ్చేసాడనా? కాదు. ఎందుకంటే ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేస్తే మోషే ఏమన్నాడంటే, దేవుడు కాబట్టి ఇట్లాంటి కార్యం చేశాడన్నాడు. ఆకాశం నుంచి మన్నాను కురిపిస్తే మోషే ఏమన్నాడంటే, దేవుడు కాబట్టి ఇట్లా పోషించాడు అంటున్నాడు. బండ నుంచి నీళ్లు రప్పిస్తే మోషే ఏమన్నాడంటే, దేవుడు కాబట్టి ఇట్లాంటి కార్యాలు చేశాడు అంటున్న వాడుగా ఉన్నాడు. ఎక్కడ ఏ అద్భుతం జరిగినా కూడా ఆ అద్భుతాన్ని ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? అద్భుతంలో దేవుని గురించి మాట్లాడుతున్నాడు. ఎక్కడ కూడా ఆ యొక్క మహిమను తాను దొంగిలించలేదు. దేవుని యొక్క మహిమను తాను దొంగిలించలేదు. నేను మిమ్మల్ని నడిపించే నాయకుడిని కాబట్టి నన్ను బట్టే దేవుడు కనికరించి ఈ సమాజం అంతటికి ఆహారం పెడుతున్నాడు. ఈ యొక్క ఎర్ర సముద్రాన్ని దాటించాడు. ఆకాశం నుంచి మన్నాను కురిపించాడు. పూరేళ్ళను రప్పించాడు. నేను లేకపోతే మీరంతా దేవుడు మీ మీదకి ఉగ్ర చూపెడితే నేను అడ్డంగా ఉన్నా కాబట్టి మీరు బ్రతికారని ఏనాడు అనలేదండి. ఆ యొక్క మోషే దేవుని యొక్క మహిమను దొంగిలించలేదు. ప్రతిదీ కూడా దేవునికే మహిమ చెందేలాగా చేశాడు కాబట్టి మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. ఈరోజు నీ జీవితంలో ఏదైనా జరిగిందనుకో, నేను ప్రార్థన చేశా కాబట్టి ఈరోజు కుటుంబం ఇట్లా ఉందని నువ్వు అంటావు. చాలామంది మా అమ్మ ప్రార్థన చేసింది కాబట్టి అంటాడు. ఈరోజు నీ బిడ్డలకైనా మరి తెలుసో తెలియకో మీరు ఈ మాటలు అనుకుంటున్నాగా మీరు నేర్పించాల్సింది ఏమిటంటే, దేవుడు మన పక్షంగా కృప చూపించాడు కాబట్టి మన కుటుంబం ఇట్లా కట్టబడింది అని చెప్పాలి. హల్లెలూయా! మీరు ప్రార్థన చేసుకోండిరా, దేవుడు మన పక్షంగా కృప చూపుతాడు అని తల్లిదండ్రులైన వారు బిడ్డలైన వారికి నేర్పించాలి. మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. అంటే రెండవ మాట, మన నివాస స్థలములను వర్ధిల్లింప చేయాలి అంటే దేవుడు మన యొక్క నమ్మకత్వాన్ని చూస్తాడు. ఇక్కడ శతాధిపతిని చూస్తున్న వాడుగా ఉన్నాడు దేవుడు. శతాధిపతి అంటున్నాడు, దాసునికి పక్షవాయువు వచ్చింది. దాసునికి పక్షవాతం వచ్చినప్పుడు, అయ్యా నా దాసుడు పక్షవాతంతో ఉన్నాడు, వాడు స్వస్థత పడాలి, కాబట్టి మీరు ఒక నోటి మాట సెలవివ్వండి అంట. సరే పద, మీ ఇంటికి వస్తానని దేవుడు అన్నాడు. దేవుడు అంటున్నాడు, అయ్యా నాకు 100 మంది మీద నేను అధికారిని. ఒకడు రమ్మంటే వస్తాడు, ఒకడు కూర్చోమంటే కూర్చుంటాడు. 100 మంది మీద అధికారం కలిగిన నా మాటకి అంత శక్తి ఉంటే నీ మాటకి ఇంకెంత శక్తి ఉంటది? నువ్వు రావవసరలా, నోటి మాత్రము సెలవివ్వు చాలు, మాట మాత్రము సెలవిమ్ము చాలు అన్నాడు. ఆ విశ్వాసం చూసి దేవుడు ఆశ్చర్యపడట. ఇతనిలో ఉన్న విశ్వాసం, ఇతనిలో ఉన్న నమ్మకం నేను ఎవరిలో కూడా చూడలేదే. నీ విశ్వాసం చొప్పున నీ దాసుడికి ఏం కలుగుతుంది? స్వస్థత కలుగుతుంది అంటున్నాడు. అంటే శతాధిపతి యొక్క నమ్మకం, ఆయన నోటి మాట సెలవిస్తే చాలు దాసుడు స్వస్థపడతాడని నమ్మిన వాడుకున్నాడు. ఈరోజు దేవుని యొక్క వాక్యం, ఆయన తన నోటి వాక్కును పంపి వారిని బాగు చేసినది. ఈరోజు నువ్వు నమ్మగలిగినట్లయితే, నువ్వు ఎక్కడే ఉండి ఒక నోటి వాక్కు పలికినట్లయితే దేవుడు దాని పక్షంగా కార్యము జరిగించునుగాక. హల్లెలూయా! ఎందుకంటే జీవ మరణములు నాలుక వశములు. జీవ మరణములు నాలుక వశములు. నీవు దేవుని నామాన్ని బట్టి ముందుకు మాట్లాడగలిగితే నీ విశ్వాసం చొప్పున దేవుడు నీకు ప్రతిఫలము జరిగించును గాక. రెండవ అనుభవంలో ఇక్కడ ఒక స్త్రీ ఉంది, మందిరంలోకి వచ్చింది. అందరూ పెద్ద పెద్దోళ్ళందరూ కూడా డబ్బులు కట్టలు తీసుకొచ్చి ఆ మందిరంలో కానుకలు ఇస్తున్నారు. ఈమె దగ్గర ఎంత ఉందంటే ₹2 రూపాయలు. పెద్ద పెద్దవాళ్ళు అందరూ కూడా వారు కలిగిన ఎన్నో డబ్బులు కట్టలు ఒక కట్ట తీసుకొచ్చేస్తున్నారు. ఒక కట్ట తీసుకొస్తున్నారు. ఈ కట్ట వేసినా కూడా వారికి ఏ భయం లేదు. ఇంకా చాలా కట్టలు వారి ఇళ్లలో మునుగుతున్నాయి. కానీ ఈమె దగ్గర ఉన్నది, ఇంట్లోనైనా ఎక్కడైనా సరే ఆమె దగ్గర ఉంది, ఆ చీరలో ఉన్న ఆ ₹2 కానీ, ఆ ₹2 కానీ. ఇక ఇది ఇస్తే ఏమీ కూడా లేదు. అయినా సరే దేవుడే చూసుకుంటాడు. ఆకాశ పక్షులను దేవుడు పోషించినవాడు, అడవి పువ్వులను దేవుడు అలంకరించినవాడు, దేవుడు నన్ను పోషిస్తాడు అన్న ఒక నమ్మకంతో ఆమె ఏం చేసిందంటే మందిరంలో కానుకేసింది. ఇప్పుడు దేవుడు ఏ కానుకను గురించి మాట్లాడుతున్నాడు? ఎంతో కొంత ఉండి ఇచ్చిన వారి గురించి మాట్లాడుతున్నాడా? ఉన్నదంతా ఇచ్చిన ఆ స్త్రీ గురించి మాట్లాడుతున్నాడా? అంటే నేను చెప్తున్న మాట ఏంటంటే, మీకున్నదంతా దేవునికి ఇవ్వమని నేను చెప్పడం లేదు. కానీ నమ్మకంతో ఇవ్వండి అని మాత్రమే నేను చెప్తున్నా. హల్లెలూయా! ఎంత ఇచ్చినా ఎలా ఇవ్వాలి? నమ్మకంతో. అయ్యా నువ్వు మర్చిపోటుకు అన్యాయస్తుడు కాదు, ఈరోజు నీ సన్నిధానంలో ఇది విత్తుతున్నా, ఈ కానుకని విత్తనానికి రేపొద్దున నాకు ఫలము దయచేస్తున్నావు. నువ్వు నమ్మకంతో గనక ఆ కానుకని వేసినట్లయితే చాలా దినములైన తర్వాత దాని యొక్క ఫలము నువ్వు కనబడును గాక. హల్లెలూయా! ఈరోజు నమ్మకము అనే అనుభవం గురించి నేను మాట్లాడుచున్నాను. నమ్మకం అనే అనుభవము, ఒక కుటుంబం ఉంది. ఒక సహోదరుడు తన జీవితంలో అసలు ఎన్నడూ కూడా ఎదుర్కొని ఒక
చాలా ఇబ్బందికరమైన అనుభవాన్ని ఎదుర్కొన్నాడు. అటువంటి అనుభవాల్లో బిడ్డలైన వారు చదువుల మధ్యలో ఉన్నారు. కుటుంబంలో చాలా ఇబ్బందికరమైన అనుభవాలు, ఆర్థికపరమైన అనుభవాలు, ఆదాయం తగ్గిపోయింది, ఉద్యోగం పోయింది, కుటుంబం పోషించబడే పరిస్థితులు కనపడటం లేదు. అదే సమయంలో ఆ యొక్క పిల్లలకి స్కూల్ ఫీజు కట్టే, టర్మ్ ఫీజు కట్టే సమయం వచ్చింది. ఎన్నో రోజులు బట్టి ఆ మేడమ్, మిస్ ఫోన్ చేస్తుంది. మీ బిడ్డలకి ఫీజు ఎప్పుడు కడతారని. ఏం సమాధానం చెప్పాలో కూడా అర్థం కాని పరిస్థితుల్లో ఇతడు దేవుని మీద ఆధారపడిన వాడుకున్నాడు. భార్య వచ్చి అంటుంది, ఏమండి ఇంకా మీరు దేవుని మీద నమ్మకం ఉంచుతారేంటి? ఇంత దౌర్భాగ్యమో ఎవరి బతుకుల్లో అయినా, ఎవరి జీవితాల్లో అయినా, ఎవరి కుటుంబాల్లో అయినా ఉంటాయా? అని అంటూ ఉంటే ఆయన అంటున్న మాట, ఈరోజు మన దగ్గర డబ్బు లేకపోవచ్చు. కానీ దేవుడు మనకున్నాడు. అది మాత్రం చాలు. దేవుడు మనకి తోడుగా ఉన్నాడు. అది మాత్రం చాలు అని ఆ సహోదరుడు తన భార్యతో చెప్పిన వాడుకున్నా. తెల్లారిన తర్వాత పరిస్థితులేం మారినాయా? పరిస్థితులేం మారలా. మరలా అదే స్కూలు, అదే పిల్లలకు పంపించాలి. రానే వచ్చేసింది ఫోను. ఈ రోజైనా ఆ యొక్క స్కూల్ ఫీజు, టర్మ్ ఫీజు కడతారా? ఆ యొక్క భార్యకి ఎంతో దుఃఖమనిపించింది. ఏం సమాధానం చెప్పాలి? ఏమండి అంటే ఇతడు కూడా ఆ రోజు మౌనంగా ఉన్నాడు. మధ్యాహ్నం నుంచి ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా! నా పరిస్థితి నీకు తెలుసు. నేను ఏమి చేయలేని నిస్సహాయకరమైన పరిస్థితిలో ఉన్నాను. కానీ నా నమ్మకం మాత్రం నువ్వే ప్రభా అని అతడు ప్రార్థన చేసి అట్లాగే కనిపెడుచున్నప్పుడు ఏం జరిగిందంటే ఎన్నో రోజులుగా స్పందించిన ఒక వ్యక్తి స్పందించి ఫోన్ చేసిన వాడుగా ఉన్నా. ఇదిగో నీ పేరు నాకు ఇప్పుడు గుర్తొచ్చింది. ఒక పనుంది. ఆ పని చేసుకో. సాయంత్రానికే నువ్వు నాకు కనపడు. తెల్లారి నుంచి ఆ పనిలో జాయిన్ అవ్వు అని ఆ సహోదరికి ఫోన్ వచ్చింది. పెద్ద ఉద్యోగమేం కాదు. కానీ ఆ సమయానికి ఆ కుటుంబాన్ని పోషించడానికి కావాల్సిన ఉద్యోగం మాత్రం దేవుడు ఆ కుటుంబానికి ఇచ్చాడు. హల్లెలూయా! హల్లెలూయా! ఈరోజు నువ్వు నమ్మకంతో ఉన్నట్లయితే పెద్ద పెద్ద ఉద్యోగాలు ఎవడెవడు, పెద్ద పెద్ద ఆదాయం ఎవడు. కానీ ఆ సమయంలో ఆ కుటుంబం పోషించడానికి కావాల్సిన ఆదాయ వనరు దేవుడు నీకు దయచేయును గాక. ఇది మాత్రం చాలు ప్రభువా! ఇంత మాత్రం అవకాశం ఇచ్చేది చాలు ప్రభువా! అని నమ్మకంగా ఉద్యోగాన్ని కొనసాగించిన వాడుగా ఉన్నాడు. తర్వాత వారి యొక్క పరిస్థితులనేవి మెరుగుపడ్డాయి. ఈరోజు నేను చెప్తున్న మాట, రెండవ మాట, మన నివాస స్థలాలు వర్ధిల్లింప చేయాలంటే మొదటిగా మన ఇంటిలో దేవుని యొక్క సన్నిధికి చోటివ్వాలి. 2 మన ఇంటిలో మనము ఏం చేయాలంటే దేవునికి నమ్మకంగా ఉండాలి. దేవునికి ఎలాగుండాలి? నమ్మకంగా. ఆర్థికపరమైన ఇబ్బందులొచ్చినప్పుడు కూడా నువ్వు దేవుని వైపు చూస్తున్నావా? లేదా? అని దేవుడు నిన్నడుగుతున్నాడు. కుటుంబంలో సమస్యలు వచ్చినప్పుడు నువ్వు మనుషుల వైపు చూస్తున్నావా? దేవుణ్ణి ఆధారం చేసుకుంటున్నావా? భార్య నీ భక్తుని గురించి వ్యతిరేకంగా మాట్లాడుతున్నప్పుడు నువ్వు లోకం వైపు చూస్తున్నావా? దేవుని వైపు చూస్తున్నావా? ఈరోజు సూటిగా ఈ 3 ప్రశ్నలు నిన్నే అడుగుచున్న వాడుగున్నాడు. నీ ఆర్థికపరమైన ఇబ్బందుల వైపు త్వరగా డబ్బులు వచ్చే ఆ యొక్క చెడు మార్గాల వైపు నువ్వు వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నావా? ఏది ఏమైనా సరే ఈ మంచి మార్గంలోనే వచ్చే ఆదాయం తక్కువైనా కూడా ఇందులోనే వెళ్ళి నా కుటుంబాన్ని నడిపించుకోవాలని ఆలోచన చేస్తున్నావా? ఈరోజు సూటిగా దేవుడు నిన్ను అడుగుచున్నవాడుగా ఉన్నాడు. కొంచెంలో నమ్ముకున్నవాడు విస్తారములో ఎలాగుంటాడటండి? నమ్మకంగా ఉంటాడు. రెండవదిగా దేవుడు చెప్తున్న మాట, నీవు ఎంత ఇల్లు కట్టుకున్నావని కాదు, నీవు నాకు నమ్మకంగా ఉన్నావా లేదా అన్నదే కావాలి. అప్పుడు నేను నీకు ఏం చేస్తాను? నీ నివాస స్థలములను వర్ధిల్లింప చేస్తాను. మూడవ మాటగా నేను చెప్తున్నా, నీ నివాస స్థలములను వర్ధిల్లింప చేస్తాను అంటున్నాడు. ఎట్లా వర్ధిల్లింప చేస్తాడు? మనమైతే తెల్లవారిపాటికి అద్భుతాలు జరగాలనుకుంటాం. వారంలోనే అన్నీ అయిపోవాలనుకుంటాం. అనుకున్నది వెంటనే తడువుగా జరిగిపోవాలనుకుంటూ ఉంటాం. మనదంతా కూడా ఫాస్ట్ ట్రాక్. కానీ దేవుడు కూడా ఎప్పుడు కూడా మనల్ని ఫాస్ట్ ట్రాక్‌లో మనం నడిచేవాని ఆయన ఫాస్ట్ ట్రాక్‌లో ఉండడు. ఆయన సమయానికి క్రమంగా మనల్ని ఏం చేస్తారంటే ఆశీర్వదిస్తాడు. ఇస్సాకును దేవుడు ఏం చేస్తాడంటే క్రమక్రమముగా ఇస్సాకును ఏం చేశాడు? ఆశీర్వదించిన వాడుగా ఉన్నాడు. దావీదును దేవుడు ఏం చేశాడంటే అంచెలంచెలుగా దేవుడు ఆశీర్వదింపజేసిన వాడుగా ఉన్నాడు. ఆశీర్వాదం కూడా దేవుడు ఎట్లా చెప్పాడో తెలుసా? 30 దంతలు, 60 దంతలు, 100 అంతలు అని స్టెప్ బై స్టెప్ అనే ఆశీర్వాదము ఆ యొక్క దేవుడు మాట్లాడుచున్న వాడుగా ఉన్నాడు. అంటే నేను చెప్తున్న మాట ఏమిటంటే, నీ నివాస స్థలములను వర్ధిల్లింప చేస్తాను అంటున్నాడు దేవుడు. అంటే వెంటనే కాదటండి, క్రమక్రమముగా. బైబిల్ గ్రంథంలో ఇక్కడ గిద్యోను అనే ఒక వ్యక్తి ఉన్నాడు. అతడు ద్రాక్ష తోటలో చాటుగా గోధుమలు దులుకుంటున్న వాడుగా ఉన్నాడు. ఎందుకయ్యా ఈ పని చేస్తున్నావంటే మిద్యానీయులను బట్టి. వారొచ్చి మమ్మల్ని దోచుకుంటారు అన్న భయము అతనిలో కనబడుచు ఉన్నది. అప్పుడు దేవుడు
గిద్యోను చూచిన వాడుగా ఉన్నాడు. గిద్యోను చూసేవాడంటే పరాక్రమ కలిగిన బలాఢ్యుడా. దేవుడు ఎందుకు ఆ మాట అంటున్నాడు? రాబోయే రోజుల్లో ఏ విధంగా అతన్ని ఉపయోగించుకోవాలన్నది సూచనగానే ఈరోజు దేవుడు అతన్ని ఆ విధంగా పిలిచిన వాడుగా ఉన్నాడు. ఇప్పుడు అతనిలో ఏం చేస్తున్నాడంటే ధైర్యాన్ని పురుకొల్పుతున్న వాడుగా ఉన్నాడు. మొదటిగా ఒంటరిగా ఉన్నాడు. ఒంటరిగా ఉన్న గిద్యోను దగ్గరికి ఎవరొచ్చారు? దేవుడొచ్చాడు. వెంటనే అద్భుతాలేం జరిగించలా గిద్యోను ద్వారా. 2 గిద్యోను దేవుడు ఏం చేస్తాడంటే ధైర్యపరుస్తున్న వాడుగా ఉన్నాడు. పరాక్రమ కలిగిన బలాఢ్యుడు అని ధైర్యపరుస్తున్న వాడుగా ఉన్నాడు. మూడవదిగా అయ్యా నేనైతే బలవంతుడిని కాదు, కనిష్ఠుడిని, అల్పుడిని అని మాట్లాడుతుంటుంటే గిద్యోనుతో దేవుడు ఏమంటున్నాడంటే నేను నీకు తోడై ఉంటాను అని తన యొక్క సన్నిధిని గురించి గిద్యోనికి తెలియపరుస్తున్న వాడుగా ఉన్నాడు. నాలుగవ మాట ఏమిటి అంటే అయ్యా మీరు ఎంత నాతో పాటు ఉన్నా కూడా నాకు సూచన దయచేయండి. దేవుడు మనకు అర్థం కాని పరిస్థితుల్లో మనము ప్రశ్నలు వేస్తే ఆయన కోపగించుకోడు. అర్థం కాని పరిస్థితుల్లో మనం ప్రశ్నలు వేస్తే ఆయన కోపగించుకోడు. సరికదా నిన్ను మరింతగా బలపరుస్తా. సూచన అడిగినప్పుడు ఆకాశం నుంచి మంచు పడాలి, కానీ కళ్ళములో ఎక్కడ పడితే అక్కడ మంచు పడకూడదు. ఈ బేల్చాలోనే పడాలి. ఎక్కడ పడాలి? బయల్చా. అప్పుడుకి అనుమానం వచ్చి ఆ బాల్చాలను గుడ్డని పిండాడటండి. ఆ మంచు బాల్చాల. ఇప్పుడు మళ్ళా రెండవ సూచన అడిగా. ఆకాశం నుంచి మంచు పడాలి. ఈ బాల్చాల తప్ప చుట్టూరు పడాలి. బాల్చాల తప్ప చుట్టూరు అట్లా గిద్యోను బలపరచడానికి దేవుడు ఏం చేశాడంటే సూచన అనేది ఇచ్చిన వాడుగా ఉన్నాడు. అలా సూచన ఇచ్చిన తర్వాత ఇప్పుడు గిద్యోను యుద్ధానికి వెళ్ళమంటున్నాడు. యుద్ధానికి వెళ్ళే క్రమంలో 30,000 మందిని మొదట చూపించాడు. 30,000 మంది నుంచి 300 మందికి తీసుకొచ్చాడు. అయ్యా ఏమిటి అనలా, ఇదిగో నా మీద నువ్వు ఆధారపడు, నీ బలానికి మించిన పనులు నా బలమే కదా చేయవలసింది అన్నట్లుగా నా మీద ఆధారపడితేనే నీ పక్షంగా నేను యుద్ధం జరిగిస్తానంటున్నాడు. ఏది ఏమైనా కూడా 300 మందిని పట్టుకుని గిద్యోను దేవుని మీద వెళ్ళి ఆధారపడ్డాడు. ఒక కత్తి దుయ్యుకోకుండానే శత్రువు మీద దేవుడు యుద్ధం జరిగించి గొప్ప విజయాన్ని ఇచ్చిన వాడుకున్నాడు. పిరికి వాడిగా ఉన్న గిద్యోన్ని వీరునిగా మార్చిన వాడుగా ఉన్నాడు. హల్లెలూయా. అంటే గిద్యోను జీవితంలో విజయం అనేది ఒక్క రోజులోనే వచ్చిందా? మొదటిగా ఆయనతో పాటు గిద్యోనుతో పాటు దేవుడు వచ్చిన వాడుగా ఉన్నాడు. ఆయన సన్నిధి అనేది కనపడుతుంది. 2 బలపరిచాడు. 3 నీతో పాటు నేను ఉంటానని ధైర్యం చెప్పాడు. 4 సూచనలు అనేవి చూపించడం. 5 నీ బలం మీద ఆధారపడవద్దు, నా బలం మీద ఇన్ని అనుభవాల తర్వాత గిద్యోను పిరికివాడుగా ఉన్న గిద్యోను దేవుడు ఎట్లా మార్చాడు? ఒక వీరుడిగా మార్చాడు. ఒక్క రోజులోనే గిద్యోను వీరుడిగా మార్చబడలేదు. ఎన్నో అనుభవాలు క్రమక్రమంగా మన నివాస స్థలాలను కూడా దేవుడు ఎట్లా వర్ధిల్లింపజేస్తారంటే ఒక్క రోజులో కాదు, క్రమముగా. నెహెమ్యాను చూసుకుందాం. నెహెమ్యాను చూసుకున్నప్పుడు యెరూషలేము గోడలు పాడైపోయాయి. ఆ యొక్క గుమ్మాలు కాలిపోయాయి. పరిస్థితి అంతా కూడా చిందరవదరగా ఉంది. ఈ బాధ ఒక్కరిది కాదు, ఒక తరం యొక్క సమస్య ఇదంతా. ఒక తరం యొక్క సమస్య. అయితే ఆ యొక్క నెహెమ్యా వెంటనే తొందరపడలేదు. ఏం చేశాడు? మొదటగా దుఃఖించాడు, తర్వాత ప్రార్థన చేశాడు, తర్వాత ఏడ్చిన వాడుగా ఉన్నాడు. ఇప్పుడు ఈ అనుభవాల్లో ఏం చేస్తున్నాడంటే గిద్యోను దేవుని యొక్క సన్నిధానాన్ని పొందుకుంటున్న వాడుగా ఉన్నాడు. వెంటనే ఏం జరిగింది? ఇప్పుడు గిద్యోను రాజు దగ్గరికి వెళ్ళాడు. రాజు యొక్క అనుమతి తీసుకున్నవాడుగా ఉన్నాడు. నిర్మాణం చేయడానికి అతడు పూనుకున్నవాడుగా ఉన్నాడు. ఈ అనుభవాలు అయిన తర్వాత వెంటనే వ్యతిరేకత వచ్చింది. వ్యతిరేకత వచ్చినప్పుడు ఏం జరిగింది? మనుషులు వ్యతిరేకిస్తూ ఉన్నా కూడా ఒక చేత్తో ఇటుకురాళ్ళు కడుతున్నాడు, ఒక చేత్తో ఏం పట్టుకున్నాడు? యుద్ధం చేయడానికి కత్తి పట్టుకున్నవాడుగా ఉన్నాడు. ఆలస్యం అవుతుందేమో అనుకున్నాడు. 52 రోజుల్లో ఆ నిర్మాణాన్ని పూర్తి చేసిన వాడుగా ఉన్నాడు. ఎంత బలంగా అంటే ఇంకెన్నడూ కూడా ఆ గోడలు కోల్చలేనంత బలముగా ఆ యొక్క నెహెమ్యా ఆ గోడలను నిర్మించిన వాడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఒక్క రోజులోనే ఆ గోడ నిర్మించలా. ఎన్నో వ్యతిరేకతల మధ్య ఎన్నో వ్యతిరేకతల మధ్య క్రమక్రమంగా ఒక్కొక్క ఇటుగా పేర్చుకుంటూ ఆ పెద్ద బలమైన గోడను నిర్మించిన వాడుగా ఉన్నాడు. ఇప్పుడు నీ నివాస స్థలములను వర్ధిల్లింప చేస్తానని దేవుడు అంటున్నాడు కదా. ఎట్లా? ఒక్క రోజులోనే నీ ఇంటిలో అభివృద్ధి అనేది కనబడదు. క్రమక్రమంగా మొదట ఆ మనుషుల యొక్క మనసులు మార్చబడునుగాక, మాటలు మార్చబడునుగాక, చర్యలు మార్చబడునుగాక, పద్ధతులు మార్చబడునుగాక, ప్రార్థన వారికి అలవాటవునుగాక. హల్లెలూయా.
మన ఇంటిలో కూడా ఈ యొక్క వర్ధిల్లటం అనే అనుభవం ఎట్లా ఉంటుంది? ముందు ఆ మనుషుల యొక్క మాటలు మారతాయి. ముందు ఆ మనుషుల యొక్క మాటలు మారతాయి. ఒక ప్రాంతంలో ఒక భర్త గారు చాలా కోపంతో వచ్చి భార్యను తిడతామని వచ్చాడంటండి. ఏదంటే గనక దాన్ని పట్టుకొని, ఆ మాట పట్టుకొని సాయంత్రం దాకా గుట్టిద్దామని వచ్చాడటండి. వచ్చింగానే ఏదో అయ్యింది. తిడతం మొదలుపెట్టాడు. అసలు ఇంటెన్షనల్‌గా ఎట్లొచ్చాడు ఈయన? ఎట్లైనా సరే ఈరోజు రాసి రంపాలు పెట్టేసేయాలి. తిడతమే పనిగా పెట్టుకోవాలనుకున్నాడు. తిట్టాడు, తిట్టాడు, తిట్టాడు. ఈమెను తీసుకొచ్చి మంచినీళ్ళిచ్చిందంట. ఏమిచ్చిందంటండి? మంచినీళ్ళిచ్చిందంట. మంచినీళ్ళు తాగిన తర్వాత మళ్ళా తిట్టాడు, తిట్టాడు. మౌనంగా ఉందట. మళ్ళీ మంచినీళ్ళు తీసుకొస్తే, "ఈరోజు నాలో ఒక మార్పొచ్చింది. ఎందుకో తెలుసా? నువ్వు మాట్లాడకపోవడం వల్ల నాలో మార్పొచ్చిందన్నాడట." హల్లెలూయా! మాట్లాడితే ఆ! ఇప్పుడు నేను చెప్తున్న మాట క్రమక్రమముగా మనుషుల యొక్క మనసును దేవుడు ఆ ఇంట్లో మారుస్తాడు. మాటలు మారుస్తాడు. హృదయాన్ని మారుస్తాడు. తర్వాత దేవుని సన్నిధి, ప్రార్థన అనుభవము, క్షమాపణ అనుభవము, పశ్చాత్తాప అనుభవము, రక్షణ అనుభవం ఆ ఇంట్లో దేవుడు స్థిరపరచును గాక. హల్లెలూయా! నీ నివాస స్థలములను వర్ధిల్లింపచేస్తాను క్రమక్రమంగా. ఒక రోజులో అంటున్నాడా? క్రమక్రమంగా అంటున్నాడా? ఆఖరిగా నేను చెప్తున్న మాట, మన నివాస స్థలాన్ని దేవుడు వర్ధిల్లింపచేశాడంటే, అది ఇంకొకరి జీవితంలో సాక్ష్యంగా ఉండాలి. అది ఇంకొకరి జీవితంలో ఎలాగుండాలి? సాక్ష్యంగా ఉండాలి. లూదియా తన కుటుంబాన్ని దేవునికిచ్చింది. తన ఇంటిని దేవునికిచ్చింది. ఆ ఇంటిలో మందిరాన్ని నడిపించింది. అనేక మంది జనాంగాలు రక్షణ అనేది పొందుకున్న వారుగా ఉన్నారు. ఆమె సామాన్యురాలు, వ్యాపారస్తురాలు. కానీ ఆమె కుటుంబము అనేక మంది దేవుని యొక్క వాక్యాన్ని తెలుసుకొని, ఆ ప్రాంతములో పరిచర్యకు ఆమె ఏం చేసిందంటే, విత్తనాలు నాటిన సహోదరిగా మార్చబడింది. హల్లెలూయా! ఇప్పుడు నేను చెప్తున్న మాట, మనల్ని దేవుడు వర్ధిల్లింపచేశాడంటే, మన జీవితం ఇతరులకు ఎలాగుండాలంటే సాక్ష్యంగా అంటే వర్ధిల్లింపచేయడం అంటే పదవి రావడమనో, హోదా రావడమనో, పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవడమనో, డబ్బులు సంపాదించుకోవడం కాదు కానీ, వర్ధిల్లింప చేయబడడం అంటే మన సాక్ష్యం మనం చెప్పుకోవడం అంట కాదు గానీ, మన గురించి ఇతరులు మాట్లాడుకుందురు గాక. అది మనం కలిగిన దేవుని గురించి మాట్లాడుకుందురు గాక. ఒక కుటుంబంలో చాలా సమస్యలు ఉన్నాయి. ఇబ్బందులున్నాయి, అప్పులు ఉన్నాయి, కొరతలున్నాయి, దుఃఖాలు కూడా ఉన్నాయి. ఇన్ని అనుభవాల మధ్య కూడా వారు ఏ రోజు కూడా బయటపడి ఒకరినొకరు నిందించుకోల. ఏ రోజు కూడా నీది తప్పు, నీ వల్ల ఈ కుటుంబం ఇట్లా తయారైందని ఎవరిని కూడా నిందించల. వారు నేర్చుకుందేమిటంటే, ఇప్పుడు మనం కరువులో ఉన్నాం. ఇప్పుడు మనం తరుగులో ఉన్నాం. ఇప్పుడు మనం ఇబ్బందులో ఉన్నాం. మన మాటలు మరింత ఇబ్బందులో కాదు. మనం ఒకరికొకరు ధైర్యంగా ఉందాం. ఒకరినొకరు ఆదరించుకుందాం. మరలా మన కుటుంబం నిలబడాలి అని వారేం చేశారంటే, తరుగులో ఉన్నా కూడా వారు ఒకరి మీద ఒకరు నింద వేసుకోకోకుండా ఒకరినొకరు ధైర్యపరుచుకుంటూ ఆ యొక్క అప్పులు ఉన్నా, అనారోగ్యం ఉన్నా, ఆర్థిక పరిస్థితి బాగోపోయినా ముందుకెళ్ళారు. పక్కింటి వారితో బాగానే మాట్లాడేవారు. ఎవరితో గొడవలు పెట్టుకునేవారు కాదు. కుటుంబంలో ఎంత ఇబ్బందున్నా కూడా మనుషుల మధ్య క్షమాపణ అనేది ఉండేది. ప్రార్థన అనే అనుభవం ఉండేది. ఒక 6 నెలల తర్వాత, 6 నెలల తర్వాత ఆ కుటుంబానికి ఒక వ్యక్తి వచ్చాడు. ఆ వ్యక్తి వచ్చి అంటున్న మాట ఏమిటి అంటే, ఎంత చక్కటి మాట మాట్లాడుతున్నాడు. "ఇదిగో మీరు ఎవరు అన్నది నాకర్థమయింది. మీరు ఏ దేవుణ్ణి ఆరాధిస్తున్నారో మీ జీవితం ద్వారా నాకు తెలిసిందంటున్నాడు." హల్లెలూయా! మీ కుటుంబం ఏ దేవుణ్ణి ఆరాధిస్తున్నారో, మీ కుటుంబము ఏ దేవుణ్ణి ఆరాధిస్తున్నారో మీ జీవితం ద్వారా నాకు తెలిసింది అని ఆ వ్యక్తి ఆ కుటుంబం గురించి సాక్ష్యం చెప్తున్నాడు. హల్లెలూయా! ఈరోజు మనం వర్ధిల్లించబడ్డాము అంటే మన కుటుంబము ఇతరులకు సాక్ష్యంగా మార్చబడును గాక. హల్లెలూయా! 4 విషయాలండి. 4 విషయాలు. మన కుటుంబంలో దేవునికి చోటివ్వాలి. దేవుని సన్నిధానానికి చోటివ్వాలి. 2 నమ్మకంగా ఉండాలి. 3 మన కుటుంబం వర్ధిల్లంబడాలంటే ఒక్క రోజులో చేస్తాడా? క్రమక్రమంగా చేస్తాడా? క్రమక్రమంగా. మరి వర్ధిల్లించిన తర్వాత మన నోటి మాటలు మన కుటుంబం గురించి చెప్పాలా? మన జీవన విధానం గురించి మన కుటుంబం యొక్క జీవన విధానం గురించి సాక్ష్యంగా పలకబడాలా? మన జీవన విధానము మన కుటుంబం గురించి సాక్ష్యంగా దేవుడు కొద్ది మాటలు మన వెనుకల్లో దీవించును గాక.